అమ్మకు చెప్పలేని బాధ. పెళ్లి మండపంలో ఆ అగ్ని చుట్టూ తిరుగుతున్న ప్రతి అడుగులో సాహితి తన జీవితాన్ని ఒక కొత్త కలలా ఊహించుకుంది. ఇప్పటినుంచి నన్ను ప్రేమించే ఒక మనిషి, నన్ను అర్థం చేసుకునే ఒక ఇల్లు, నా నవ్వుని కాపాడే ఒక జీవితం అని ఆమె గుండెల్లో నిండిన ఆశలు. ఆ క్షణంలో ఆమెకు కనిపించింది భవిష్యత్తు కాదు, ఒక స్వర్గం లాంటి జీవితం. ఆమె కళ్ళల్లో మెరిసిన ఆనందం అంతా నిజమే, కానీ ఆ ఆనందం ఎంతకాలం ఉంటుందో ఆమెకే తెలీదు. ఆ ఇంటి గడప తొలిసారి దాటిన రోజు కాళ్ళల్లో వేసిన గజ్జల శబ్దం ఇంటి గోడలకి తాకి మళ్ళీ ఆమె చెవుల్లో పడిన ఆ శబ్దంలో సంతోషం కన్నా ఒక తెలియని భయం ఎక్కువగా వినిపించింది. ఇక్కడ నాకు నిజంగా ప్రేమ దొరుకుతుందా, లేక నేను నన్నే కోల్పోతానా అనే ప్రశ్న ఆమె మనసులో నిశ్శబ్దంగా నిలిచిపోయింది. మొదటి రోజే అత్త చూపు ఆమె మీద ఆగిన తీరు, ఆ చూపులో ఒక అంగీకారం లేదు, ఒక పరిశీలన మాత్రమే ఉంది. ఈమె మా ఇంటికి సరిపోతుందా అనే కొలతతో చూసిన చూపు. ఒకరోజు మధ్యాహ్నం అందరూ తిన్న తర్వాత సాహితి కిచెన్లో ఒంటరిగా నిలబడి చల్లారిపోయిన అన్నం చూసింది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఇంత పని చేసినా నాకు మిగిలింది ఇదేనా అని అనిపించింది. అత్త దూరం నుంచి గట్టిగా అంది, ముందు వాళ్ళకు పెట్టడం నేర్చుకో, తర్వాత నువ్వు తిను అని. ఆ మాట విన్న క్షణం ఆమె గొంతులో ఆగిపోయిన ఆహారం కన్నీళ్లతో కలిసి దిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో సాహితీ అడుగులు పెరిగాయి, కానీ ఆమె విలువ మాత్రం తగ్గిపోయింది. ప్రతి ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు ఆమె చేసే పనులు పెరిగాయి, కానీ ఆమెకు దక్కే మాటలు మాత్రం తగ్గిపోయాయి. ఇది కూడా సరిగ్గా చేయలేవా, ఇంత చిన్న పని కూడా నీకు రాదా అనే మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకుంటూ పోయాయి. ఆమె ప్రతిసారి నేను ట్రై చేస్తున్నాను అని అనాలనిపించినా ఆ మాట గొంతులోనే ఆగిపోయేది. ఎందుకంటే ఇక్కడ ఆమె మాటలకు విలువ లేదని ఆమె అర్థం చేసుకుంది. ఇకపోతే భర్త అర్జున్ ఒకప్పుడు ఆమెతో గంటల కొద్దీ మాట్లాడినవాడు. నీ నవ్వు కోసం ఏదైనా చేస్తాను అన్నవాడు. ఇప్పుడు ఆమె వైపు చూడటానికే ఇష్టపడడం లేదు. ఇంటికి వచ్చాక కూడా ఫోన్లోనే మునిగిపోయి ఆమె ఉనికిని కూడా గుర్తించని విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె గుండెల్లో మెల్లగా ఒక ఖాళీని పెంచింది. ఒకరోజు చిన్న విషయం మీద కోపంతో అతను అన్నమాట, నువ్వు నా జీవితంలోకి రాకపోతే బాగుండేది అని. ఆ మాట వినగానే సాహితి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. శరీరం అక్కడే ఉన్నా మనసు మాత్రం ఎక్కడో కూలిపోయింది. ఒకరోజు ఆమె పుట్టినరోజు. ఆమె చిన్నగా ఎదురుచూసింది, ఈరోజైనా నన్ను గుర్తుపెట్టుకుంటారా అని. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదు. రాత్రి 11:59 ఆమె ఫోన్ చూసింది. అమ్మ నుండి ఒక మెసేజ్, హ్యాపీ బర్త్డే అమ్మా అని. ఆ మెసేజ్ చూసిన క్షణం ఆమె ముఖంలో చిన్న నవ్వు వచ్చింది, కానీ వెంటనే కన్నీళ్లు కారిపోయాయి. నన్ను గుర్తుపెట్టుకునేది ఒక్క అమ్మ మాత్రమే అని అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి, కానీ సాహితీ జీవితం ముందుకు వెళ్ళటం లేదు. ప్రతిరోజు ఒకే విధమైన బాధ, ఒకే విధమైన నిశ్శబ్దం, ఒకే విధమైన కన్నీళ్ళు. ఆమె నవ్వు మాయమైంది, మాట్లాడే అలవాటు పోయింది. అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు కూడా ఇది నేనా అని అనిపించేంతగా ఆమె మారిపోయింది. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క చోట మాత్రం ఆమె ఇప్పటికీ సాహితీగానే మిగిలిపోయింది. అమ్మతో మాట్లాడే ఆ 5 నిమిషాలు, ప్రతిరోజు ఫోన్ మోగినప్పుడు అమ్మ అనే పేరు స్క్రీన్ మీద కనిపించిన ఆ క్షణంలో ఆమె గుండెల్లో దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా బయటకు రావాలనిపిస్తుంది. కానీ ఫోన్ ఎత్తిన వెంటనే ఆమె గళం మారిపోతుంది.
హాయ్ అమ్మా, నేను బాగున్నాను అని ఒక్క బలవంతపు నవ్వు నవ్వేది. అమ్మ ఆ పక్కన అడుగుతుంది, నిజంగా హ్యాపీగా ఉన్నావా తల్లి అని. ఆ ప్రశ్న విన్న క్షణం సాహితీ కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. గొంతు వణుకుతుంది. కానీ సమాధానం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అని చెప్పే ఆ ఒక్క మాట కోసం ఆమె తన బాధనంతా మింగేస్తుంది. ఎందుకంటే నా బాధ అమ్మకి చెప్తే ఆమె నవ్వు పోతుంది. అది ఆమె ప్రేమ, అది ఆమె త్యాగం. ఒకరోజు ఆమె ఎక్కువగా ఏడ్చింది. ఎవ్వరూ చూడకుండా గదిలో ఒంటరిగా కూర్చొని తన మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ళల్లో కరిగిపోయేలా ఏడ్చింది. ఒకరోజు అమ్మతో మాట్లాడుతుండగా సాహితీ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. గొంతు వణికింది. అమ్మా, నేను అని చెప్పబోతుండగా అప్పుడే అత్తగారొచ్చి ఫోన్ తీసేసింది. రోజు ఫోన్ మాట్లాడితే పనులెవరు చేస్తారు అని గట్టిగా అరిచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. కాల్స్ కట్ అయిపోయాయి. ఆమె చేతులు ఖాళీగా మిగిలిపోయాయి. గుండెల్లో మాటలు మాత్రం నిండిపోయాయి. ఆ రోజు ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఇలా బ్రతకడం కూడా ఒక శిక్ష లాంటిదే అని. తరువాతి రోజు అమ్మ ఫోన్ చేసింది. మొదటిసారి కాల్ మిస్ అయింది. రెండోసారి కూడా ఎత్తలేదు. మూడోసారి చివరికి ఫోన్ ఎత్తబడింది. కానీ అది సాహితీ కాదు. హలో అని వినిపించింది ఒక అపరిచిత గళం. అమ్మ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. నేను సాహితీ వల్ల అమ్మను మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఆ పక్కన నిశ్శబ్దం. కొన్ని క్షణాల తర్వాత ఆ గళం నెమ్మదిగా అన్నది, మీరు వెంటనే రండి అని. ఆ మాట విన్న క్షణం అమ్మ కాళ్ళు వణికిపోయాయి. గుండె లోపల ఏదో పగిలిపోయినట్టు అనిపించింది. ఆమె అక్కడికి చేరేసరికి సాహితీ మంచంపై నిశ్శబ్దంగా పడుకుంది. ఎప్పుడు కూడా నేను హ్యాపీ అని చెప్పిన ఆ అమ్మాయి ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కళ్ళ దగ్గర ఎండన కన్నీటి గీతలు, ఆమె గుండెల్లో చెప్పలేని బాధలు సాక్ష్యంగా కనిపించాయి. అమ్మ ఆమె చేతిని పట్టుకొని కన్నీళ్లు ఆపుకోలేక, ఒక్కసారైనా చెప్పాల్సింది కదమ్మా, నీ బాధ నాకు చెప్పాల్సింది కదా, నా నవ్వు కోసం నువ్వు నీ జీవితం ఎందుకు ఇలా చేసుకున్నావమ్మా అంటూ విలపించింది. కానీ సాహితీ ఇక తన అమ్మ మాటలు వినలేకపోయింది. తన అమ్మకి సమాధానం కూడా చెప్పలేకపోయింది. కొందరు అమ్మాయిలు తమ బాధను ప్రపంచానికి చెప్పలేక అమ్మ నవ్వు కోసం తమ గుండెను నిశ్శబ్దంగా విరగ్గొట్టుకుంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చోవద్దు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. బాధను లోపల పెట్టుకుంటే అది నిన్నే నెమ్మదిగా చంపేస్తుంది. కానీ అదే బాధను బయట పెడితే అది నీకు బలం అవుతుంది. ఎవరైనా నిన్ను బాధ పెడితే సహించడం గొప్పతనం కాదు, ఎదుర్కోవడం నిజమైన ధైర్యం అవుతుంది. నీ కన్నీళ్ళు ఎవ్వరికి కనిపించకపోయినా, నీ బాధను ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. అది ఎవరో కాదు, నీ తల్లిదండ్రులు. నువ్వు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు, నీ బాధ తెలియకుండా ఉండాలని కాదు. గుర్తుపెట్టుకో, చెప్పని బాధ నిన్ను ఒంటరిగా చేస్తుంది, చెప్పిన బాధ నిన్ను కాపాడుతుంది. అందుకే ఏం జరిగినా భయపడకండి, మౌనం వహించకండి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే మీ జీవితానికి మీరే హీరో, మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచం. ఒక అమ్మాయి బాధను మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కొట్టే ఒక చిన్న లైక్ నా వీడియోస్ని ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంకొక అమ్మాయి ఒంటరిగా బాధపడకూడదు అని మీరు అనుకుంటుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సాహితీ కథ విన్నాక మీకేమనిపించిందో ఒక్క మాటలో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి నిజమైన కథలు ఇంకా వినాలి అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కుటుంబంలో భాగం అవ్వండి.
Thanks for watching.